నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డెవిల్ ఆడియన్స్ ముందుకు శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా ట్రైలర్ కి ముందు వరకు పెద్దగా బజ్ ఏమీ సొంతం చేసుకోలేకపోయింది. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద ఆసక్తి భారీగా పెరిగిపోయింది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్సలెంట్ గా ఉండటం, స్టోరీ పాయింట్ కూడా థ్రిల్లింగ్ గా అనిపిస్తూ ఉండటంతో బింబిసారా తర్వాత అమిగోస్ సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచినా కానీ డెవిల్ సినిమాకి ఓవరాల్ గా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతమైంది. ఏరియాల వారీగా సినిమా సాధించిన బిజినెస్ ను ఒకసారి గమనిస్తే నైజాంలో 5.5 కోట్లు, సీడెడ్ లో 3 కోట్లు, ఆంధ్రాలో 8 కోట్ల దాకా బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రంలో మొత్తం మీద 16.5 కోట్ల బిజినెస్ ను సాధించింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 1.6 కోట్లు, ఓవర్సీస్ లో 2 కోట్ల వరకు బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 20.10 కోట్ల దాకా బిజినెస్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 21 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాకు ఓవరాల్ గా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రెజెంట్ భారీ పోటీలో సాలిడ్ గానే జరిగిందని చెప్పాలి. సినిమా విజయాన్ని అందుకోవాలి అంటే సాలిడ్ గా పాజిటివ్ టాక్ సొంతం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుని కంబ్యాక్ ను దక్కించుకుంటాడో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.